అందరికీ నమస్కారం. కమ్మని కవనాలు నా ఛానల్కి స్వాగతం పలుకుతున్నాను. ఇంతవరకు మనం వర్ణమాల చూసినాము. ఇప్పుడు వర్ణమాలకు నేను డెప్త్కి వెళ్ళి అని చెప్పాను. ఎవరికైనా టెట్కి ఏమన్నా ఇంకా డెప్త్కి వెళ్ళాలి అనుకుంటే, సబ్జెక్ట్ కావాలనుకుంటే నేను వేరే వీడియోని తీసి పెడతాను. ప్రస్తుతం అయితే నేను గుణింతాలలో నేను రాసిన కవితలు, గుణింతపు మాట గుర్తులు మాత్రం మీకు నేర్పించదలుచుకున్నా. ఒకసారి గమనించండి. గుణింతపు గుర్తులు. ఇప్పుడు మనకు మామూలుగా హల్లులు ఎట్లుంటాయంటే ఇవి ఈ విధంగా ఉంటాయి హల్లులు మనకి ఆకారం. కానీ ఇది మనం అంటే అర మాత్ర కాలంలోనే పలికినాం. చాలా షార్ట్గా పలుకుతాం. కన్ను మూసే లోపలనే ఇది వచ్చేసి అయితే ఇప్పుడు అచ్చులు వచ్చి వీటి మీద చేరినాకనే వాటికి ప్రాణం వస్తుంది. అయితే ఈ అచ్చులు అనేవి స్వరాలు అంటారు, ప్రాణులు అంటారు. ఆ అచ్చులు వచ్చి ఈ హల్లు మీద కూర్చున్నప్పుడు, హల్లులోకి జత అయినప్పుడే వీటికి మనం చెప్పదలుచుకున్న శబ్దము కరెక్ట్గా, ఆ శబ్ద ప్రక్రియ అనేది కరెక్ట్గా కొనసాగుతుంది. ఇప్పుడు మీరు గమనించండి. ఇక్కడ ఆ అన్నాం. ఆ అనేది ఇప్పుడు దీని మీద వచ్చి ఆ అని ఇట్లా రాయలేం కదా. ఎట్లా ఉంది? ఆడ్గా ఉంది. అది మనము తలకట్టు ఎక్కడ పోయింది? తలకట్టు రూపంలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ తలకట్టు పయనించినాం. ఇట్లా గుణింతపు గుర్తులు అనేది తమ యొక్క అచ్చులు అనేవి గుణింత గుర్తులుగా మారి హల్లు మీద చేరుతుంది. ఎట్లా మారుతుంది చూడండి. ఆ తలకట్టు, ఆ దీర్ఘం, ఈ గుడి, ఈ గుడి దీర్ఘం, ఊ కొమ్ము, ఊ కొమ్ము దీర్ఘం, రుత్వం, రుత్వం దీర్ఘం, ఏత్వం, ఏత్వం దీర్ఘం, అయత్వం, ఓత్వం, ఓత్వం దీర్ఘం, అవత్వం, సున్నా, ఆహా విసర్గ. ఈ గుర్తులు వచ్చి వీటి మీదకి చేరుస్తున్నాం. కా హల్లులలోని మొట్టమొదటి అక్షరము కా మీదకి ఈ గుణింత గుర్తులను తీసుకొచ్చినాం. తలకట్టు తల ఆ ఈ కి ఇది ఎట్లా వలుపుతున్నామో ఇది అట్నే వలుపుతున్నాం. ఊ కు రు క్రు ఏ ఐ కే కై ఓ ఔ కో కౌ అహ కం కహ. ఇప్పుడు ఇవి గుర్తులు ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు ఈ అచ్చులేక గుర్తులతోని మనం ఏం చేసినాము? కాగుణింతం రాస్తున్నాం. ఇప్పుడు పదాలు కూడా ఎట్లా రాస్తాము? అలా, కల. మనం ఇప్పుడు అలా అనుకో, ఈ ఆ ఉంది కాల, కలం, కలక, కాలం, కారం, కాలి, నడక. మనం ఎట్లా వలుపుతామో అట్లనే రాయాలి. మనం కొన్నిసార్లు స్వరం మిస్ అయ్యి అంటారు కొంతమంది, ఈ అంటారు. ఈ హస్యములు అరమాత్ర, ఒక మాత్ర కాలం పలకాలి. వీటిని రెండవది ఏమైంది? దీర్ఘాలు అయితే. ఇప్పుడు దీర్ఘాలవి దీర్ఘం తీస్తున్నాం. ఈ కి ఊ కు రు క్రు ఏ కే ఐ కై ఓ కో ఔ కౌ. కరెక్ట్. ఇవి ఎట్లా వలికినావు ఇవి అంతే వలికినావు. అక్షరాలు కూడా అంతే వస్తాయి. కాలం, కారం, కాలి, నడక, కిటికి, కిలకిల, ఈ కీర, కీటకం, కీలకం, కుండ, కూన, కూర, రుత్వంకి వచ్చినప్పుడు కృప, రూత్వం దీర్ఘం, క్రూరం, ఏత్వం, కెటిల్, కేక, ఐ
కైక. ఓ కొండ కొడుకు. ఓ కోన కోటి. ఔ కౌముది కౌసల్య. అం కంత కంద కండ అంకం అంకం. అహ కహ కహాని. ఇట్లా మనము ఈ గుర్తులు కరెక్ట్గా మనం మైండ్లోకి ఉన్నదనుకోండి, ప్రతి హల్లుని అచ్చు యొక్క స్వరంతోనే మనము పలకడం జరుగుతుంది. మీరు ఈ గుణితం గుర్తులు కరెక్ట్గా నేర్చుకుంటే మీకు గుణితాలు వచ్చినట్టే. ప్రతి ఏ హల్లునైనా కూడా మీరు ఆ అచ్చుల యొక్క స్వరంతోనే పలుకుతాం కాబట్టి మీకు ఈజీగా అవి రావడం జరుగుతుంది. ముందు ఆ అచ్చులను సరిగ్గా పలకడం నేర్చుకోండి, అప్పుడు గుణింతాలు ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ గా గుణింతంతో ఇంకా మంచి గమ్మత్తైన పదాలు ఉన్నాయి, కవనాలు ఉన్నాయి, అవి మనము చదువుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత కాతోని రాసిన కవనాలు మనము చూద్దాం. ఈ హల్లు మీద కూర్చున్నప్పుడు ఎట్లా పలుకుతున్నాం అనేది పదాలు కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ గుణింతంతో కరోనా దూరం ఒక చిన్న కవిత. ఈ వర్షాలు వస్తే చూడండి. క కా కి కీ కు కు క్రు క్రు కే కే కై కో కో కౌ కం కహ. దీన్ని చూడండి. కరోనాకు కలత చెందక కాలి నడకతో ఆరోగ్యంగా ఉండు, కిలకిల నవ్వుతూ ఆనందంగా ఉండు, కీడు ఎంచక మంచిగా ఉండు, కువకువ రాగాలు నీలో ఉండు, కూరిమి కలిగి మంచిగా ఉండు, కృప కలిగి దయగా ఉండు, క్రూరులకు దూరంగా ఉండు, కెంపుల అందం నీలో ఉండు. ఎప్పుడు నువ్వు క్రూరులకు దూరంగా ఉండి అందరి పట్ల దయగా ఉండి నీలో మంచి గుణం ఉంటే నువ్వు ప్రేమ గల, కూరిమంటే ప్రేమ, ఇవన్నీ ఉంటే ఏమంటుంది? కెంపుల అందం నీలో చేరుకుంటుంది. కేకల అంతటా ఉండు, కైతలా కాక అందరిలా ఉండు, కొండపై దేవుని అండ ఉండు, కోటి వరాలు పొంది ఉండు, కౌశల్య దీవెనలు నీపై ఉండు, కండ కలిగి మనిషిలా ఉండు, కహానీలు వినక కరోనాకు వంటి అంటువ్యాధులకు దూరంగా ఉండు. బాగుంది కదా? ఇప్పుడు మనం ఏం చేసినాము? గుణింతంలో మంచి నడవడిక ఎట్లా ఉండాలి మనిషి అనేది ఈ కవితలో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు దీనిని ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను. ఇంకొక నెక్స్ట్ వీడియో గుణింతంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.